సంగారెడ్డి జిల్లా ఐడిఏ పాశమైలారంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో యూనియన్ పెట్టుకున్నందుకు 5 మంది యూనియన్ ఆఫీస్ బేరర్లని జనరల్ సెక్రటరీతో సహా యూనియన్ ఆఫీస్ బేరర్స్ని నిర్దాక్షిణ్యంగా కక్షపూరితంగా యాజమాన్యం తొలగించింది. ఇవాళ ఈ ఘటన జరిగి సుమారు 9 నెలలైంది. యాజమాన్యం ఈరోజు చర్చల పేరుతోని కాలయాపన చేస్తుంది తప్ప సమస్యను పరిష్కారం చేయట్లేదు. అట్లనే ఈరోజు యాజమాన్యం వాళ్ళ కార్మికుల యొక్క సమస్యలను గొంతమ్మ కోరికలు కావు, తొలగించిన కార్మికుల్ని విధిలోకి తీసుకోవాలి. అట్లనే వాళ్ళ యూనియన్ని గుర్తించి వేతన ఒప్పందం చేయాలి. పరిశ్రమలో నెలకు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో యూనియన్తో చర్చించి ఒక్కొక్కటిగా పరిష్కారం చేయమని చెప్పేసి యాజమాన్యానికి వినయించినప్పటికీ కూడా చెవిటోని ముందు శంకుదం ఊదినట్టు వాళ్ళ యాజమాన్యం వివరిస్తూ ఉంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఇవాళ యూనియన్ పెట్టుకోవడం తప్ప అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. యూనియన్ పెట్టుకున్నందుకు ఎట్లా తొలగిస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అట్లనే ఇవాళ 8 నెలల నుంచి ఇవాళ యాజమాన్యం ఇవాళ మొండిగా వివరించింది. మేము వదికు డీసీలో చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ఇవాళ నిర్దాక్షిణంగా 5 మంది కార్మికుల్ని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం యొక్క నిరంకుశ విధానాల వల్ల, యాజమాన్యం యొక్క మొండితనం వల్ల, యాజమాన్యం అనుసరించినటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వల్లనే ఇవాళ కార్మికులు గత 36 రోజులుగా సమ్మెలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 36 రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా, పరిశ్రమ బంద్ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కావట్లేదు. అందుకని ఇప్పటికైనా సరే యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు న్యాయబద్ధంగా అడుగుతూ ఉన్నాం డిమాండ్లని, తొలగించినటువంటి కార్మికులు వెంటనే తీసుకోవాలి అని చెప్పేసి. అట్లనే కార్మికుల యొక్క సమస్యలు ఏమవుతున్నాయో వాటన్నిటినీ యూనియన్తో చర్చించి పరిష్కారం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. యాజమాన్యం స్పందించాలి అని చెప్పేసి రేపు జేసీఎల్ వద్ద జాయింట్ లేబర్ కమిషన్ హైదరాబాద్లో చర్చలు ఉన్నాయి. యాజమాన్యం సానుకూలంగా వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. యాజమాన్యం కూడా ఇదే పద్ధతిలో అనుసరిస్తే రానున్న రోజుల్లో చలో పాశమైలారం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. యాజమాన్యం వైఖరిని బట్టి మా యొక్క ఆందోళన ఉంటుంది. యాజమాన్యం ఇదే పద్ధతిలో మొండిగా వివరిస్తే తప్పకుండా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చలో పాశమైలారం కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు మొత్తం సమీకరించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి, తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ యాజమాన్యం ఆలోచన చేయాలి. రేపు ఇక్కడ ఏ పరిణామాలు జరిగినా సరే యాజమాన్యమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇప్పటికే ఇవాళ జిల్లా అధికారులు కూడా ఆలోచన చేయాలి, జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అందుకని శాంతియుతంగా కార్మికులు 36 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామిక పద్ధతిలో సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కడుపు గాలి ఇవాళ కార్మికులు అడుగుతూ ఉన్నారు. 8-9 నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాలు రోడ్లపడ్డటువంటి పరిస్థితి ఉంది. 36 రోజుల నుంచి మొత్తం కార్మికులు కూడా 5 మంది కార్మికులకు అండగా మాకు యూనియన్ ఉండాలి అని చెప్పేసి ఇవాళ 52-53 మంది కార్మికులు ఇవాళ స్వచ్ఛందంగా సమ్మెలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలు కూడా జీతాలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే యాజమాన్యం స్పందించి ఇవాళ లేబర్ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేసి కార్మికుల్ని అందరినీ కూడా లోపలికి తీసుకునేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి CITU బిస్లరీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా మేము ఈ పోరాటాన్ని చాలా తీవ్రతరం చేస్తాం. అట్లనే చలో పాశమైలారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.